ఆటో డ్రైవర్ కండగా ఆటో డ్రైవర్ల సేవలు అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీర్చి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నాం. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు తీసుకొస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు లేనప్పుడే మెరుగైన జీవన ప్రమాణాలు, నిజమైన ప్రగతి. దీనికోసం P4 అనే ఉన్నతమైన కార్యక్రమాన్ని MBK 1020 విధానంతో రూపొందించాం. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి 10% మంది అట్టడుగునున్న 20% మంది కుటుంబాలకి చేయూతనిచ్చేందుకే P4ని ఎంపిక చేశాం. నేడు లక్షలాది మంది బంగారు కుటుంబాలని మార్గదర్శులు దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి, నిరంతర సాధికారత కోసం కృషి చేస్తున్నారు. యువత భవిష్యత్తు, నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. వారంతా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ఉద్యోగాల కోసం మీరు ఎడడం కాదు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాం. నిరుద్యోగుల కోసం నైపుణ్యం అనే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. మెగా డిఎస్సి 2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. దీనికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, సృష్టించారు, తప్పుడు ఆరోపణలు చేశారు. అన్ని అధిగమించి తొలి సంతకాన్ని నిలబెట్టుకుని ముందుకు పోతున్నాం. ఇక ప్రతి ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. ఈ ఏడాది 10,000 పైగా ఉద్యోగాలతో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు ఇస్తున్నాం. యువతకు మా సందేశం ఒకటే, మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మేము అవకాశాలు సృష్టిస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి, అద్భుతాలు సృష్టించండి. మీ ప్రతిభకు ఆకాశమే హద్దు. మీ ఆవిష్కరణలకు ప్రపంచం జై కొట్టాలి. పెట్టుబడులు వెల్లువ, ఉపాధి, ఉద్యోగాల సృష్టి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో 14 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపాం. దీంతో 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఒక ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి రావడం మనపై నమ్మకాన్ని పెంచింది. 2 ఏళ్లలో FDI 6.5 రెట్లు పెరిగింది. గూగుల్ AI డేటా సెంటర్, ఆర్సెలర్ మిత్తల్, JSW స్టీల్, దాల్మియా సిమెంట్, గ్రీన్ అమోనియా, హీరో, రాయల్ ఎన్ఫీల్డ్, స్వర్ణగిరి గోల్డ్ మైన్ వంటి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. 95,000 కోట్ల విలువైన BPCL వంటి భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో 36 రోజుల్లోనే అమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ 138 పార్కులకు శ్రీకారం చుట్టాం. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి. సామాజిక న్యాయం జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూస్తున్నాం. బీసీలకు మా ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది.
వడ్డెర్లకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకి ఎక్సైజ్ షాపులు కేటాయించాం. నేతన్న సేవలో, మత్స్యకారుల సేవలో వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దశాబ్దాలుగా ఎస్సీలు కోరుకున్న వర్గీకరణ అమలు చేశాం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. గురుకులాల్లో డైట్ ఛార్జీలని 10% పెంచాం. ఇమాములకి, మౌజములకి గౌరవ వేతనాలు పెంచాం. 2029 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలనేది మా లక్ష్యం. ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. నాణ్యమైన విద్య, అత్యుత్తమ వైద్యం. ప్రభుత్వ బడులు కేవలం భవనాలు కాదు, అవి పేద పిల్లల భవిష్యత్తుకు పునాదులు. అందుకే మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలని ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని ఏపీ షైనింగ్ స్టార్స్ గా ప్రోత్సహిస్తున్నాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ల ద్వారా పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల్ని భాగస్వాములు చేస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. మీరు వైద్యుని వద్దకు వెళ్ళడం కాదు, వైద్యులే మిమ్మల్ని సంప్రదించి చికిత్స అందించేలా చేస్తున్నాం. సీఎం రిలీఫ్ ద్వారా ఇప్పటి వరకు 1631 కోట్ల చెల్లించి అభాగ్యుల్ని ఆదుకున్నాం. అన్నదాతకు అండగా, రైతన్న సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే అన్నదాతకు అండగా నిలుస్తున్నాం. పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అందిస్తున్నాం. ధాన్యం డబ్బులని 48 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. పొగాకు, కోకో, మామిడి, టమోటో రైతులు మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నాం. పొగాకు రైతులకు 2 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా 50,000 రూపాయలు రుణం ఇస్తున్నాం. క్వింటాలు పొగాక్కి 1000 రూపాయల చొప్పున ప్రోత్సాహాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేరుస్తున్నాం. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, ఏఐ, ఆధునిక సాంకేతికని వ్యవసాయంలోకి తీసుకొస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమని హార్టికల్చర్ హబ్గా రూపొందిస్తున్నాం. మదనపల్లిలో తొందరలోనే హార్టికల్చర్ హబ్కు శ్రీకారం చుడతాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. అక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేలా యూనిట్ విద్యుత్తు ₹50 అందజేస్తాం. ప్రకృతి సేద్యం ద్వారా వాతావరణాన్ని పరిరక్షించుకుంటాం. మన ఆరోగ్యాన్ని, మన భూములను కూడా కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఎకరాకు నీరు, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది మా లక్ష్యం. 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల ఖర్చుతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశాం. 30 ఏళ్ల కళ వెలుగొండ. త్వరలోనే ఆ కళను ఫేజ్ 1 ప్రారంభంతో నిజం చేసుకుంటున్నాం. వంశధార, నాగావళి నదుల అనుసంధానం 73% పూర్తి చేశాం. నేరేడి ప్రాజెక్టు 70 సంవత్సరాల సమస్య, తొందరలోనే పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ముందుకు తీసుకెళ్తున్నాం. అనకాపల్లికి తొందరలోనే గోదావరి జలాలు అందిస్తాం. డ్యాముల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
9 ప్రధాన జలాశయాల్లో గేట్ల మరమ్మతులు, భద్రతా పనులకు నిధులు